ఇక్కడే కొలువైంది నిర్మల్ జిల్లాలో అనల్పాటి టీవీని స్థానిక జేపీహెచ్ఎస్ బాలాపూర్ విద్యార్థుల చేత అనల్పాటి టీవీ మన ముందుకు వచ్చింది. అద్భుతమైనటువంటి క్రీడా విన్యాసాలతో అంటే మట్టిలోని మాణిక్యాలు ఇక్కడ ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల అంటే చాలా తక్కువ చూపుతుంది. తర్వాత కేజీబీవి పాఠశాల నుంచి కూడా వచ్చినటువంటి విద్యార్థుల చేత క్రీడా విన్యాసాలు మనం చూసుకోవచ్చు. అడవులకు ఆనవాళ్ళు ఆదిలాబాద్ జిల్లా ఇక్కడే మాత్ర సరస్వతి దేవి నిలయం ఉంది. కొమరంభీం అక్కడ రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి నిజాంకు వ్యతిరేకంగా పోరాడినటువంటి కొమరంభీం కానీ గోడేగాడు కానీ గిరిజన వీరుల చరిత్రను చాటేటువంటి జిల్లా ఈ ఆదిలాబాద్ జిల్లా. అక్కడ గోండులు ప్రధానంగా ఉంటారు. ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు 4 జిల్లాలుగా విడిపోయింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లాగా. ఇక నెక్స్ట్ హైదరాబాద్ జిల్లా. ఇక్కడ భాగ్యనగరానికి మినీ భారత్ అనేటువంటి పేరుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ లో చార్మినార్, హుస్సేన్ సాగర్, మక్కా మసీద్, పురాణాపూర్, అసెంబ్లీ, గోల్కొండ జెండా ఎగిరి అద్భుతమైనటువంటి ఒక సాంస్కృతిక వైభవాన్ని చాటే జిల్లాగా హైదరాబాద్ ఉంటుంది. కుతుబ్ షాహీలు, ఉస్మాన్ సాగర్ కుతుబ్ షాహీలు వెళ్ళినటువంటి నేల ఇది. ఇక్కడ కరీంనగర్ జిల్లా. ఇక్కడ కరీంనగర్ జిల్లా ఇప్పుడు పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాగా విడిపోయింది. ఇప్పుడు ఎర్రగందల జిల్లాగా ఈ జిల్లాకు పేరున్నది. సిరిసిల్ల చీరలు, వేములవాడ రాజన్న, శాతవాహనులు వెళ్ళినటువంటి ఈ నేల. కోటి లింగాల చరిత్ర ఇక్కడ ఉన్నది. జ్ఞానపీఠాన్ని అందించినటువంటి సినారే ఇక్కడి నుంచి వచ్చింది. ఇక ఖమ్మం జిల్లా ఉద్యమాల జిల్లా ఖమ్మం జిల్లా. ఇక ఖమ్మం అంటే ఉద్యమాల గుమ్మం అని చెప్పేసి అంటూ ఉంటారు. భద్రాచలంలో శ్రీ సీతారాముల ఆలయం, సీతమ్మ నడిచినటువంటి జాడలు, బొగ్గుగడలు, పిల్లలు కానీ తర్వాత గిరిజనులకు ఆడవాళ్ళం దిగురు జలపాతానికి మారు పేరున ఖమ్మం జిల్లా. ఇక మహబూబ్ నగర్ జిల్లా. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వినాశనం చూస్తే అయితే దాని జిల్లా కరూరు జిల్లాగా పేరుంది మహబూబ్నగర్. ఇక మెదక్ జిల్లా ఏడుపాయల దుర్గమ్మ, మెదక్ చర్చ్, తర్వాత మల్లినాథుని దక్షిణ భాష్యం ఉద్యమాల జిల్లాగా పేరుంది మెదక్ జిల్లాకు. ఈ మెదక్ జిల్లాను వెతుకు సీమ అని చెప్పేసి గతంలో పిలిచేవారు. ఇది ఇప్పుడు సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలుగా 3 జిల్లాలుగా విడిపోయింది. నిజామాబాద్ జిల్లా. ఈ జిల్లా ఇప్పుడు 2 జిల్లాలుగా విడిపోయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు ఇప్పుడు కామారెడ్డి జిల్లా కూడా అదనంగా వచ్చింది. నిజామాబాద్ జైల్లో ఉన్నప్పుడే దాశరథి కృష్ణమాచార్యులు ఓ నిజాము పిచాసమా కానరాదు నిన్ను భోజనం రాదు మా కిందడేని నీగరలో చెప్పి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీరని చెప్పేసి అక్కడ జైలు నుంచి నిలదీశారు. ఇక్కడ రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లా వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలుగా విడిపోయింది. ఇక్కడ బాలేవాగులు, పచ్చని కొండలు, పరిమళమైన పూరగాడలు, ఈతర గుట్టలు, హరికీర్తనలు, భూమిని తాగిన సర్వకొండలు, తాండూరు, సాబాదు బండలు అంటూ ఒక చక్కని పాట ఉంది. అంటే అన్ని జిల్లాల పైన ఉంది. ఈ జిల్లా కూడా అత్యంత ఖరీదైన జిల్లాగా
నుంచి వచ్చినటువంటి మహనీయుడు. ఇక్కడ స్థానిక జిల్లా అంటే ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలో భాగమైనటువంటి అంటే నల్లగొండ జిల్లాలో భాగమైనటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా అంటే ఇక్కడ నుంచే ఈ క్రీడా సంరంభం ఇక్కడే జరుగుతూ ఉంది. స్థానికంగా పోరాటాల జిల్లా నల్లగొండ జిల్లా. బండి యాదగిరి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండి ఓటవు కనుకో ఎమ్మెల్యే తరగరోడ్ అంటూ పిలిపించినటువంటి జిల్లా, ఉద్యమాల జిల్లాగా పేరున్నది. యాదాద్రి టెంపుల్ ఇక్కడ ఆధ్యాత్మిక పరిమాణాలు పంచుతా ఉంది. దేవరకొండ పద్మనాయకుల దేవరకొండ తర్వాత రాచకొండ సంస్థానాలు కూడా ఇక్కడ ఉంది. అతిథులు ముఖ్య అతిథులు భీమనారాయణ గారు అతిథులంతా కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. చక్కని నృత్యంతో అలరించినటువంటి చిన్నారులు నిజంగా కూడా మట్టిలోని మాణిక్యాలు. प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीम तारा धीम धीम तारा जतुलतो प्राणमे नाट्यं चेसे गतुलतो नामशतं मूल नतुलतो नापैननी चुकुआ बेला నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా
నాద వినోదిని భువన పాలినివే Incredible performance, right? They deserve big round of applause. Give a big round of applause. చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ పోత నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రభల క్రాంతిరేఖ రామప్ప కాకతీయ కళా ప్రభల క్రాంతిరేఖ రామప్ప చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మందిరాలు జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మందిరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలే నీ తనువు సింగారం సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలే నీ తనువు సింగారం సహజమైన వన సంపద సకనైన పువ్వుల పొద సహజమైన వన సంపద సకనైన పువ్వుల పొద సిరులు పండే సారమున్న మోగాళియే కదనీయద జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ
గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా యాదగిరి గుట్ట మీద లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ నరసింహుడావు ఆది నరసింహుడావు గుట్ట మీద నిలచినవయ్యో నరసింహ ఏమి చూసి నిలచిన
అందరూ. మడి మీద మాడి గాడి గజ్జల సాడి శ్రవణ విన సొప్పారే లేదారే అరే కట్ట మీద కట్ట అది సిలకల గుట్ట శుద్ధ సిందరి గారే అది కౌసు పిట్ట అరే కుండ మీద కుండ దాని సుపుసల గుట్ట వయారి మన్నెలాడి వన చిక్కన్ కోడి మడి మీద మడి మడి మీద మడి మడి మీద మడి మడి మీద మడి మడి మీద మాడి గాడి గజ్జల సాడి శ్రవణ విన సొప్పారే లేదారే అరే కట్ట మీద కట్ట అది సిలకల గుట్ట శుద్ధ సిందరి గారే అది కౌసు పిట్ట యా 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 గంప కింద కోడి పెట్ట కుక్కురుకు అన్నది ముక్కు దిప్పి మూతి దిప్పి గుట్టు పెట్టనన్నది నిలిసిరి నిమ్మాలంట కుక్కు చెక్కుకున్నది ఉడమాయ ఉంటూ కాడ అంట ఎత్తుకున్నది గంప మీద గంప దాని సెయ్యి కింద చెంప కాడు కళ్ళతోనే సంప ముడముద్ద రేగు కంప దండ మీద దండ మెడల బంతి పూల దండ మెల్లగా మెలి చేసుకుంటా పక్క వేసి నేను కూర్చుకుంటా అరే మడి మీద మడి మడి మీద మడి మడి మీద మడి మడి మీద మడి ట్రర్రా! తడికలు మండవ చూడు మస్తు ముస్తాబైతది షదిగుండ ఆగకుండా ఆగమాగమైతది Come on everyone, give a big round of applause. దాని చుట్టూ దారులు కట్టి ఊరే ఊగుతుంటది ములకున్న ముసులిగుండ దాని కోసం కొట్టుకుంటది మోపు మీద మోపు నెత్తి మీద గక్క కట్టి మోపు చేసరి వేల జరులోపు అందుకుంటా అందమైన సూపు సిగ్గు మీద సిగ్గు నవ్వింది నాగమల మోపు నా చెయ్యి పట్టుకుంది విలువలని ముట్టు పెట్టుకుంది మడి మీద మడి మడి మీద మడి మడి మీద మడి మడి మీద మడి ట్రర్రా! మడి మీద మాడి గాడి గజ్జల సాడి శ్రవణ విన సొప్పారే లేదారే అరే కట్ట మీద కట్ట అది సిలకల గుట్ట శుద్ధ సిందరి గారే అది కౌసు పిట్ట అరే కుండ మీద కుండ దాని సుపుసల గుండ వయారి మన్నెలాడి వన చిక్కన్ కోడి మడి మీద మడి మడి మీద మడి మడి మీద మడి మడి మీద మడి ట్రర్రా! యా 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 Give a big round of తన పర్ఫార్మెన్స్ కి ముగ్ధులైనటువంటి మన తీన్మార్ మల్లన్న గారు సన్మానం చేస్తున్నారు ఆ చిన్నారిని. మనందరం కూడా క్లాప్స్ ద్వారా ఆశీర్వదించాలి. అందరూ క్లాప్స్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ప్రముఖ కళాకారిణి కృతిక సో క్యూట్. థ్యాంక్ యూ
ఇక్కడ వ్యాయామ ఉపాధ్యాయులు, తర్వాత ఇక్కడ పాఠాలు బోధించేవారు కూడా. పాఠశాలను పూల తోటగాను, విద్యార్థుల్ని పూల మొక్కలుగాను, ఉపాధ్యాయుని తోటమాలుగాను వర్ణించడం జరిగింది. పాఠశాల అనే పూల తోటలో విద్యార్థులనే పూల మొక్కలు ఏపుగా పెరిగి మంచి పరిమళమైనటువంటి పౌరసత్వాన్ని ప్రపంచానికి అందించాలంటే ఉపాధ్యాయుడైనటువంటి తోటమాలి ఎరువు అనేటువంటి వినయం, విధేయత, క్రమశిక్షణ అనేటువంటి ఎరువును వేయాలి. అప్పుడు ఆ పూల మొక్క అనేటువంటి విద్యార్థి ఏపుగా పెరిగి ప్రపంచానికి మంచి పరిమళాన్ని అందిస్తుంది. కాబట్టి ఉపాధ్యాయుని పాత్ర ఎప్పుడు కూడా కీలకమే. ఏ రంగంలో అభివృద్ధి చెందాలన్నా, ఏది కావాలన్నా కానీ ఉపాధ్యాయుడే కీలకం, ఉపాధ్యాయుడే ఫైనల్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇప్పుడు సార్ ఒకటి చెప్పిండు, ఏమంటారంటే ఇది క్రీడాకారులకు ఓకే, ఇది క్రీడా సంరంభం, చాలా సంతోషం. మరి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పిల్లలకు కూడా ప్రోత్సాహాలు ఉండాలి, వాళ్ళకు కూడా సర్టిఫికెట్లు, వాళ్ళకు కూడా ఏమైనా రిజర్వేషన్లు ఉంటే బాగుంటుందేమని నా ఉద్దేశం. ఎందుకంటే అతల వితల సత అతల లోక అతల పాతాల లోక భూలోక భూవర్లోక మాలోక మహర్లోక నేను ధర్మపరక్షక ధరువుదరుండ సకల రక్షక దక్షిణుండ బాహుబండిత విక్రముండ అండిచర జండిచర బాహుబండిత విక్రముండ సకల చరాచర నియముండ యముండ. అంటే ఇటువంటి కళాకారులు కూడా ఉన్నారు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకు కూడా క్రీడలతో పాటు కళాకారులకు కూడా అవకాశాలు ఇస్తే ప్రభుత్వం బాగుంటుంది. అది ఎమ్మెల్సీ గారి దృష్టికి కూడా తీసుకుపోతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ లాహిరి లాహిరి లాహిలో అంటూ మన పిల్లలు ముందుకొస్తా ఉన్నారు. మగువా 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 మగువా. డాక్టర్ వస్తుంది, లాయర్ వస్తుంది, తర్వాత ఇక్కడ పోలీస్ ఆఫీసర్. జగమంతా అరుగులు తీస్తాను ఇంట బయట అనుపని రంగంతా అననే అనవంతా వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. జగతిలో దీపమే వెలుగునా ఇంద్రగుణాలనలో ప్రియ మగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి నరుపులకు మూలంగా. సవ
గోడ మీద ఉండే బొమ్మ కాదు, వాడిని కనిపించిన అమ్మ కూడా.